శాంతి 28/1/2024 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. అనంతమైన సేవకు సాధనం ఆత్మిక పర్సనాలిటీ ద్వారా దృష్టితో తృప్తిపరచటం. రివైజ్ 28/11/1997. ఈరోజు బాప్దాదా అనేక కల్పాలుగా కలుసుకుంటున్న తన అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలను మళ్ళీ కలుసుకునేందుకు వచ్చారు. అవ్యక్త మిలనాన్ని సదా జరుపుకుంటూనే ఉంటారు, కానీ అవ్యక్తము నుండి వ్యక్త రూపంలో కలుసుకునేందుకు భారతదేశము లేక విదేశాల నుండి పిల్లలందరూ మళ్ళీ తమ ఇంటికి చేరుకున్నారు. డైరెక్ట్గా బాబా దగ్గర వినడానికి, చూడడానికి మధుబన్కు వచ్చారు. బాప్దాదా చూస్తూ ఉన్నారు. నలువైపులా ఉన్న పిల్లలు తమ తమ స్థానాలలో కూడా మిలనం చేస్తూ ఉన్నారు. ఈ మిలనము ఆత్మిక అలౌకిక మిలనం. ఈ మిలనము, ఈ కలయిక బాప్దాదా మరియు పిల్లల స్నేహం యొక్క సాకార స్వరూపం. ఈరోజు బాప్దాదా తన పిల్లల ఆత్మిక పర్సనాలిటీని చూస్తూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి ఆత్మిక పర్సనాలిటీ ఎంత శ్రేష్టమైనది. ఇలాంటి ఆత్మిక పర్సనాలిటీ పూర్తి కల్పంలో మరెవ్వరికీ లేదు. ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీని తయారు చేసేవారు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి. మీకు కూడా మీ ఆత్మిక పర్సనాలిటీ గురించి తెలుసు కదా. అన్నిటికంటే పెద్ద పర్సనాలిటీ స్వప్నము లేక సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత యొక్క పర్సనాలిటీ. నంబర్ వారుగా ఉన్నారు, అయినా కూడా విశ్వంలోని సర్వాత్మల కంటే శ్రేష్టమైన వారు. కనుక బాప్దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో పర్సనాలిటీ యొక్క మెరుపు చూస్తున్నారు. పవిత్రతతో పాటు అందరి ముఖము మరియు నడవడికలో ఆత్మీయత యొక్క పర్సనాలిటీ కూడా ఉంది. పర్సనాలిటీ అంటే ఏమిటి? ఖజానాలతో సంపన్నంగా ఉన్న వారికి కూడా పర్సనాలిటీ ఉంటుంది. స్థూలమైన పర్సనాలిటీ అది. కానీ ఎంత గొప్ప సంపన్న ఆత్మలుగా ఉన్నా మీ ముందు ఆ సంపన్న ఆత్మలు కూడా గొప్పవారు ఏమీ కాదు. ఎందుకంటే వారు కూడా అవినాశి సుఖశాంతుల ఖజానాలతో ఖాళీగా ఉన్నారు. మీ వద్ద ఏ సంపద ఉందో దాని ముందు అరబ్ ఖరబ్ పతులు కూడా తండ్రి నుండి సుఖశాంతులను అడిగేవారే, కానీ మీరు సదా అవినాశి ఖజానాలతో నిండుగా ఉన్నారు. ఆ ఖజానాలు భౌతికమైనవి, ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. కానీ మీ ఖజానాను ఎవ్వరూ దోచుకోలేరు, ఎవ్వరూ కదిలించలేరు. మీ ఖజానా తరగనిది, అఖండమైనది. ఇలాంటి పర్సనాలిటీ గల పిల్లలు మీరు. ప్రపంచంలో ఉన్నతాతి ఉన్నతమైన పర్సనాలిటీ కలవారు కూడా ఆత్మల ద్వారా, వినాశీ ధనము ద్వారా, వినాశీ కర్తవ్యము ద్వారా తమ పర్సనాలిటీని తయారు చేసుకుంటారు, లేక అలా పిలువబడతారు. కానీ మిమ్మల్ని ఉన్నతాతి ఉన్నతమైన పరమాత్మ శ్రేష్టమైన పర్సనాలిటీ కలవారిగా తయారు చేశారు. మరి మీకు మీ ఉన్నతమైన పర్సనాలిటీ యొక్క ఆత్మిక నశ ఉంటుందా? ఉంటే చేతులు ఊపండి. ఇలాంటి శ్రేష్టమైన పర్సనాలిటీ కలిగిన పిల్లలను చూసి బాప్దాదాకు చాలా సంతోషం కలుగుతుంది. మీకు కూడా కలుగుతుందా? పిల్లలలో ఇలాంటి శ్రేష్టతను చూసి బాప్దాదా ఏ పాట పాడతారో తెలుసా? మీరు కూడా పాడతారు, తండ్రి కూడా పాడతారు. తండ్రి పాడే పాట వినిపిస్తుందా, లేక టేపులో వచ్చే పాట వినిపిస్తుందా? బాప్దాదా వద్ద గల టేప్ రికార్డ్ భిన్నమైనది, ఆటోమేటిక్గా పనిచేస్తుంది. దానిని నడిపించే శ్రమ చేయాల్సిన అవసరం లేదు. హృదయం యొక్క పాటను హృదయం కలవారే వినగలరు. కేవలం చెవులు కలవారు కాదు, హృదయం కలవారు వినగలరు. కనుక మీరందరూ హృదయం కలవారే కదా. దిల్వాలా మందిరంలో మీ చిత్రాలు ఉన్నాయి కదా. అందరూ మీ చిత్రాన్ని చూసుకున్నారా? బాప్దాదా సదా పిల్లల చిత్రాన్ని, చరిత్రను కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు పర్సనాలిటీని చూశారు. ఈ పర్సనాలిటీ సదా మీ స్మృతిలో ఇమర్జ్ రూపంలో ఉండాలి. ప్రత్యక్షంగా ఉండనే ఉంటుంది అని కాదు, ఉంటే అది కనిపించాలి, మరి అనుభవం అవ్వాలి. సదా ఇలాంటి పర్సనాలిటీ కలవారి గుర్తులు ఏముంటాయి? ఆ గుర్తుల ద్వారా వీరు తమ పర్సనాలిటీలో ఉన్నారు అని అర్థం అవ్వాలి. ఒకవేళ ఈ ఆత్మిక పర్సనాలిటీ ఎమర్జ్ రూపంలో ఉంటే వారి నయనాలు, వారి ముఖము, నడవడిక, సంకల్పాలు, సంబంధాలు అన్నీ ప్రసన్నత కలిగినవిగా ఉంటాయి.
సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. ప్రశ్న చిత్తులు కాదు, ప్రసన్న చిత్తులు. ప్రశ్న చిత్తులుగా ఉంటే వారి నడవడిక కూడా పర్సనాలిటీ కలిగినదిగా ఉండదు. ముఖంపై కూడా ప్రసన్నత యొక్క మెరుపు ఉండదు. ఏమి జరిగినా పర్సనాలిటీ కలవారి ప్రసన్నత దాగి ఉండదు. మర్జుగా అంటే గుప్తంగా ఉండదు. ఎవరైనా ఆత్మ ఎలాంటి వ్యాకులతతో ఉన్నా, అశాంతిగా ఉన్నా వారిని ప్రసన్న చిత్తాత్మ తన ప్రసన్నతతో కూడిన దృష్టి ద్వారా ప్రసన్నంగా చేస్తుంది. తండ్రికి దృష్టితో తృప్తిపరిచేవారు అనే మహిమ ఏదైతే ఉందో అది కేవలము తండ్రి మహిమయే కాదు, మీ మహిమ కూడా అది. ఇప్పుడు సమయానుసారంగా ఎంతగా సమయం సమీపానికి వస్తూ ఉంటుందో అంత దృష్టి ద్వారా తృప్తిపరిచే సేవ చేసే సమయం కూడా వస్తుంది. 7 రోజుల కోర్సు ఇక మీదట ఉండదు. ఒక్క దృష్టితోనే ప్రసన్న చిత్తులుగా అయిపోతారు. వారి మనస్సులోని ఆశలు మీ ద్వారా పూర్తి అయిపోతాయి. కనుక అందరూ ఏమని భావిస్తున్నారు? ఆదిలోని సేవా రత్నాలు ఏమని భావిస్తున్నారు? ఇలాంటి దృష్టి ద్వారా సేవ చేయగలరు కదా. ఇప్పుడు చూడండి, మీరు 40 సంవత్సరాలు సేవ చేశారు, లేక ఎక్కువ కూడా చేసి ఉండవచ్చు. కొందరిది 1-2 సంవత్సరాలు తక్కువ ఉండవచ్చు, కొందరిది ఎక్కువ కూడా ఉండవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ సహచరులకు ఈ సేవను నేర్పించారు మరియు వారిని నిమిత్తంగా కూడా చేశారు. ఇప్పుడు మీరేం చేస్తారు? ఆ సేవ అయితే వారు కూడా చేస్తూ ఉన్నారు. నోటితో చెప్పేటటువంటి సేవ. మీరు ఆది రత్నాలు కనుక భిన్నమైన మరియు ప్రియమైన సేవ చేస్తారు కదా. ఇప్పుడు మళ్ళీ దృష్టి ద్వారా తృప్తి పరచని వారికి ఉత్సవము జరుపుతాం. 9 లక్షలలో ఎంతమందిని తయారు చేశారు? ఇక ముందు 33 కోట్ల మందిని కూడా తయారు చేయాలి. 9 లక్షలైతే వారి ముందు చాలా తక్కువ. బీజం అయితే ఇక్కడే వేయాలి కదా. కనుక ఆది యొక్క సేవా రత్నాలు ఇప్పుడు ఇంకా ఏం అద్భుతం చూపిస్తారో చూస్తాము. సేవా కేంద్రాలు తెరిచారు, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశారు, ఈ అద్భుతమైతే చూపించారు. దానికి 16 రెట్ల శుభాకాంక్షలు. 2 ప్రకారాల పిల్లలు ఉన్నారు. మొదటి వారు స్థాపనకు నిమిత్తమైన పిల్లలు మరియు మీరు విశేషమైన సేవకు ఆది పిల్లలు. వీరు అనగా దాదీలు స్థాపనకు మూలము అనగా వేర్లు. మరియు మీరందరూ సేవ యొక్క ఆదిరత్నాలు. మొట్టమొదటి కాండము. కాండము దృఢంగా ఉంటుంది కదా. కాండము పైననే అంతా ఆధారపడి ఉంటుంది. కాండము నుండే శాఖలన్నీ వెలువడతాయి. మూలంలో ఉన్నవారు సూక్ష్మంగా శక్తినిస్తారు, కానీ ప్రాక్టికల్గా దేని ద్వారా జరుగుతుందో ఆ కాండము ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కనుక ఇప్పుడు దాదీలు గుప్తంగా అయిపోయారు, సకాష్ ఇచ్చే వారిగా అయ్యారు మరియు మీరు ప్రాక్టికల్గా స్టేజ్ పైకి వచ్చేందుకు నిమిత్తంగా అయ్యారు. సన్మాన సమారోహానికి వచ్చిన పెద్ద సోదరులందరితో బాప్దాదా చేతులెత్తించారు ఆ సమయంలో. అందువలన బాప్దాదా పని ఇస్తున్నారు. సమారోహం అయితే చాలా బాగా జరుపుకున్నారు కదా. బాప్దాదా అంతా చూశారు. అలంకరింపబడి ఉన్న మూర్తులను చూశారు. ఆ సమయంలో మీకు కూడా మేము చైతన్య మూర్తులము అనే ఆత్మిక అనుభవం అయింది కదా. అలంకరింపబడి ఉన్న మూర్తులు మందిరాల నుండి శాంతివనానికి వచ్చి చేరుకున్నట్లు అనిపించింది. ఇప్పుడు పిల్లలు తీవ్రమైన సేవ ప్రారంభించాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. ఏమి జరిగిందో అది చాలా బాగుంది. ఇప్పుడు సమయ ప్రమాణంగా ఇతరులకు ఎక్కువగా వాచా సేవ చేసే అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఇతరులను మైకుగా చేయండి, చెప్పేవారుగా. మీరు మైట్గా అయ్యి సకాష్ ఇవ్వండి. అప్పుడు మీ సకాష్ మరియు వారి వాణి ఇది డబల్ పని చేస్తుంది. అప్పుడే 9 లక్షల మంది సహజంగా తయారవుతారు. ఇప్పుడు ఎవరైతే ఫంక్షన్లో కూర్చున్నారో, ఇంకా ఎవరైతే మహారథులు ఉన్నారో, ఇప్పుడు వారందరి సేవ. అందరికీ సకాష్ ఇవ్వాలి. బేహద్దు సేవ యొక్క మైదానంలోకి రావాలి. అవ్యక్త వతనంలో తండ్రి ఒక స్థానంలో కూర్చొని విశ్వంలో నలువైపులా ఉన్న పిల్లల పాలన చేస్తున్నప్పుడు మీరు ఒక స్థానంలో కూర్చొని తండ్రి సమానం బేహద్దు సేవను చేయలేరా? ఆది రత్నాలు అనగా తండ్రిని అనుసరించేవారు. బేహద్దులో సకాష్ ఇవ్వండి. చాలామంది పిల్లలు తమను తాము మరియు పరస్పరంలో
ఇతరులను కూడా బేహద్దు వైరాగ్యం ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది కనిపించదు కానీ బేహద్దు సేవలో స్వయాన్ని బిజీగా ఉంచుకుంటే బేహద్దు వైరాగ్యం స్వతహాగానే వస్తుంది. బాబా ఉపాయం చెప్తూ ఉన్నారు. బేహద్దు వైరాగ్యం రావాలి అంటే బేహద్దు సేవలో మిమ్మల్ని బిజీగా చేసుకోండి. ఎందుకంటే ఈ సకాష్ ఇచ్చే సేవను నిరంతరము చేయగలరు. ఇందులో ఆరోగ్యం యొక్క విషయము, సమయం యొక్క విషయం ఇవన్నీ సహజమైపోతాయి. రాత్రి పగలు ఈ బేహద్దు సేవను చేయగలరు. బ్రహ్మబాబాను చూశారు కదా, రాత్రి కూడా కళ్ళు తెరుచుకొనే ఉండేవి. బేహద్దులో సకాష్ ఇచ్చే సేవ జరుగుతూ ఉండేది కనుక ఈ బేహద్దు సేవ ఎంత బిజీగా చేసేస్తుంది అంటే మనస్సులో బేహద్దు వైరాగ్యం స్వతహాగానే వచ్చేస్తుంది. ప్రోగ్రాం అనుసారంగా కాదు, ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి అనే ప్లాన్ అయితే తయారు చేస్తారు కానీ బేహద్దు సేవలో బిజీగా ఉండడం అనేది అన్నిటికంటే సహజ సాధనం. ఎందుకంటే ఎప్పుడైతే బేహద్దుకు సకాష్ ఇస్తారో అప్పుడు మీ సమీపంలో ఉన్నవారు ఆటోమేటిక్గా సకాష్ తీసుకుంటూ ఉంటారు. ఇలా బేహద్దు యొక్క సకాష్ ఇవ్వడం ద్వారా వాయుమండలం స్వతహాగానే తయారవుతుంది. ఇన్ని సెంటర్ల బాధ్యత ఉంది లేక జోన్ యొక్క బాధ్యత ఉంది అని ఇప్పుడు ఆలోచించకండి. మీరందరూ రాష్ట్రానికి రాజులుగా అవ్వాలా లేక విశ్వానికి రాజులుగా అవ్వాలా? ఎలా అవ్వాలి? విశ్వానికి కదా. మీరు ఆది రత్నాలు కనుక విశ్వానికి సకాష్ ఇచ్చే వారిగా అవ్వండి. ఒకవేళ 20 సెంటర్లు, 30 సెంటర్లు లేక 200, 250 సెంటర్లు లేక జోన్ గురించి బుద్ధిలో ఉంచుకోవడం కూడా కాండం యొక్క పని కాదు. ఈ పనినైతే కొమ్మలు, రెమ్మలు లాంటి ఆత్మలు కూడా చేయగలవు. మీరైతే కాండం కదా, కాండం నుండి అందరికీ సకాష్ చేరుతుంది. బేహద్దు వైరాగ్యం రావాలి అని మీరందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. ఇప్పుడే వినాశనం అయిపోతుంది కానీ ఇంకా 9 లక్షల మందిని కూడా తయారు చేయలేదు. మరి సత్యయుగ ఆదిలో వచ్చే సంఖ్య కూడా తయారవ్వకుండా వినాశనం అయిపోయింది అంటే సత్యుగంలో ఎవరు వస్తారు? 2-3 వేల మందిపై రాజ్యం చేస్తారా? 4-5 లక్షల మందిపై రాజ్యం చేస్తారా? కనుక ఇప్పుడు బేహద్దు సేవ యొక్క పాత్రను ప్రారంభించండి. పాండవులు ఏమని భావిస్తూ ఉన్నారు? బేహద్దు సేవ చేస్తారు కదా, పాండవులు తయారుగా ఉన్నారా? బేహద్దులోకి వెళ్ళడం ద్వారా ఈ హద్దు విషయాలన్నీ స్వతహాగానే వదిలిపోతాయి. వదిలించుకుంటే వదిలిపోవు. బేహద్దు సకాష్ ద్వారా పరివర్తన అవ్వడం అనేది తీవ్రమైన సేవ యొక్క ఫలితం. నిమిత్తమైన ఆత్మలు నాజూకు పరిస్థితులలో కూడా సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇచ్చారు అని బాప్దాదాకు తెలుసు. కానీ మీ అందరి పునాది లేక సెకండ్లో పరివర్తనకు కారణమైన ముఖ్యమైన అనుభవం ఏది అంటే బ్రహ్మబాబాను చూశారు మరియు బ్రాహ్మణులుగా అయిపోయారు. సేవ యొక్క వరదానం లభించింది మరియు సేవలో నిమగ్నమయ్యారు. బాప్దాదా అందరి అనుభవాలు కూడా విన్నారు, మంచి అనుభవాలు వినిపించారు. మీ అందరి అనుభవం బ్రహ్మబాబాను చూశారు, ఆలోచించాల్సిన అవసరం కూడా రాలేదు. సహనం చేస్తున్నాము అనే అనుభవం అవ్వలేదు. ఏది పెద్ద విషయంగా అనిపించలేదు. అలాగే ఇప్పుడు ప్రతి శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను చూస్తూనే వారిలో బ్రహ్మబాబా కనిపించాలి. ఇదే సేవ యొక్క తీవ్రతకు సాధనం. బ్రహ్మబాబా ఏమైనా మీకు కోర్సు చెప్పారా? కోర్సు అయితే తర్వాత తీసుకున్నారు కానీ చూడగానే బ్రాహ్మణులుగా అయిపోయారు. బ్రహ్మ బాబాలో తండ్రి ఇమిడి ఉన్నారు కనుక శ్రమ అనిపించలేదు. అలా మీరందరూ కూడా బాప్ దాదాను మీలో ఇముడ్చుకొని దృష్టి ద్వారా తృప్తిపరచండి. ఇది మీ అందరి అనుభవం. అందరూ అనుభవీలే, చూశారు మరియు బలిహారం అయిపోయారు. ఇప్పుడైతే ఆలోచిస్తారు, ట్రైనింగ్ తీసుకుంటారు, ట్రైల్లోకి వస్తారు, తర్వాత కొందరు వెళ్ళిపోతారు, కొందరు ఉండిపోతారు. మీరైతే ఇంత శ్రమ చేశారా? ట్రైనింగ్ తీసుకున్నారా? ట్రైల్లో ఏమైనా ఉన్నారా? వచ్చారు, వెంటనే సమర్పణమైపోయారు. ఇలాంటి సేవను ఒక్క బ్రహ్మబాబా చేయగలిగినప్పుడు మీరు ఇంతమంది బ్రాహ్మణాత్మలు కలిసి చేయలేరా? మీ బ్రాహ్మణుల పర్సనాలిటీని మీదిగా చేసుకోండి. బ్రహ్మ బాబాకు కూడా పర్సనాలిటీ ఉండేది కదా, ముఖంలో నడవడికలో పర్సనాలిటీ ఉండేది కనుకనే ఆకర్షింపబడ్డారు. కనుక తండ్రిని అనుసరించండి.
తండ్రి మిమ్మల్ని ఆదిలో సేవకు నిమిత్తంగా చేశారు. కనుక ఎవరైతే ఆదిలో సేవకు నిమిత్తంగా లేక స్థాపనకు పునాదిగా అయ్యారో వారు అంతిమం వరకు సేవలో ఉండాల్సిందే. ఆరోగ్యపరంగా శరీరంతో తిరగలేకపోయినా మనస్సుతో అయితే తిరగగలరు కదా. అందులో ఖర్చు కూడా లేదు, వీసా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, పరుగులు తీయాల్సిన పని కూడా లేదు, పడుకొని కూడా మనసా సేవ చేయవచ్చు. మీరేమని భావిస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇలాంటి ప్లాన్ తయారు చేయండి. క్రొత్త పాఠం ప్రారంభించండి. ఇప్పుడు ఒక ఫంక్షన్ అయితే జరుపుకున్నారు కదా. మీరు చేసిన సేవకు ప్రత్యక్ష ఫలం లభించింది. ఇప్పుడు క్రొత్త సేవ చేయండి, మంచిది. బాప్ దాదా కేవలం ఎదురుగా ఉన్న వారికే చెప్పడం లేదు, పిల్లలందరికీ చెప్తున్నారు. విదేశాలలో ఎవరైతే వింటున్నారో వారికి కూడా చెప్తున్నారు. శాంతి వనంలో వింటున్నా, పైన పాండవ భవనంలో వింటున్నా, విదేశంలో వింటున్నా, ఎక్కడ వింటున్నా వారందరికీ బాప్ దాదా చెప్తున్నారు. ఇప్పుడు బేహద్ అనంతమైన సేవాదారులుగా అవ్వండి. మీ సమయాన్ని బేహద్దు సేవలో ఉపయోగించండి. విశ్వానికంతా సేవ చేసే దానిలో బేహద్దు సేవలో సమయాన్ని ఉపయోగిస్తే సమస్యలు సహజంగానే పారిపోతాయి. ఎందుకంటే అజ్ఞాని ఆత్మలు కానీ బ్రాహ్మణ ఆత్మలు కానీ ఒకవేళ సమస్య కోసం సమయాన్ని ఇస్తే లేక ఇతరుల సమయాన్ని తీసుకుంటే వారు బలహీన ఆత్మలు అని, వారిలో శక్తి లేదు అని రుజువవుతుంది. శక్తి లేని వారిని, కుంటి వారిని పరిగెత్తమంటే వారు పరిగెత్తుతారా లేక పడిపోతారా? అలాగే మీకు సమస్య వచ్చినప్పుడు బేహద్దు సేవ చేయలేదు అంటే సమస్యకు వశమైన ఆత్మలు, వారు బ్రాహ్మణులైనా కానీ బలహీనంగా ఉంటే, శక్తి లేకుంటే వారికి శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? తండ్రి నుండి డైరెక్ట్గా శక్తి తీసుకోలేరు, ఎందుకంటే ఆత్మ బలహీనంగా ఉంది. అప్పుడేం చేస్తారు? బలహీన ఆత్మకు ఇతరుల రక్తం ఎక్కించి శక్తినిస్తారు కదా. ఏదైనా శక్తిశాలి ఇంజెక్షన్ ఇచ్చి శక్తినిస్తారు. మీ అందరిలో శక్తులు ఉన్నాయి కనుక శక్తుల సహయోగం ఇవ్వండి, గుణాల సహయోగం ఇవ్వండి. వారిలో లేనే లేదు కనుక మీది ఇవ్వండి. దాతగా అవ్వమని ఇంతకు ముందు కూడా వినిపించాం. వారు అసమర్థులుగా ఉన్నారు, వారికి సమర్థతను ఇవ్వండి. గుణాల, శక్తుల సహయోగం ఇవ్వడం ద్వారా మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు లిఫ్ట్ కంటే వేగవంతమైన రాకెట్ వంటివి. మీరు పురుషార్థంలో సమయం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆశీర్వాదాల రాకెట్లో ఎగురుతూ వెళ్తారు. పురుషార్థంలో శ్రమ చేసేందుకు బదులు సంగమయుగ ప్రాలబ్ధాన్ని అనుభవం చేస్తారు. ఆశీర్వాదాలు తీసుకోవడం నేర్చుకోండి మరియు నేర్పించండి. మీ న్యాచురల్ అటెన్షన్ మరియు ఆశీర్వాదాలు. అటెన్షన్లో టెన్షన్ మిక్స్ అవ్వరాదు, న్యాచురల్గా ఉండాలి. జ్ఞానం అనే దర్పణం సదా ఎదురుగా ఉండనే ఉంది. అందులో స్వతహాగా సహజంగా మీ చిత్రం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే పర్సనాలిటీకి గుర్తు ప్రసన్న చిత్తము అని వినిపించాం. ఎందుకు, ఏమిటి, ఎలా అనే భాషను సమాప్తం చేయండి. ఆశీర్వాదాలు తీసుకోవడము మరియు ఇవ్వడం నేర్చుకోండి. ప్రసన్నంగా ఉండాలి మరియు ప్రసన్నంగా చేయాలి. ఇదే ఆశీర్వాదాలు ఇవ్వడము మరియు ఆశీర్వాదాలు తీసుకోవడం. ఎవరు ఎలా ఉన్నా మీ మనస్సు నుండి ప్రతి ఆత్మ పట్ల ప్రతి సమయం వీరికి కూడా కళ్యాణం జరగాలి, వీరి బుద్ధి కూడా శాంతిగా ఉండాలి అనే ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. వీరు ఇలాంటి వారు, వీరు అలాంటి వారు, ఇలా అనుకోరాదు, అనరాదు, అందరూ మంచివారే. ఇలా చేయగలరా? ఆశీర్వాదాలు ఇవ్వడం వస్తుందా? తీసుకోవడం అయితే వస్తుంది, మరి ఇవ్వడం కూడా వస్తుందా? ఇవ్వకుంటే ఎలా తీసుకుంటారు? ఇవ్వండి మరియు తీసుకోండి. వీరు చేయాలి అని కాదు, నేను చేయాలి. బ్రహ్మబాబా యొక్క స్లోగన్. బ్రహ్మబాబా మాటి మాటికి స్మృతి ఇప్పించేవారు. ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. ఇతరులు చేస్తే నేను చేస్తాను అనే స్లోగన్ కాదు. నేను ఏది చేస్తాను నన్ను చూసి ఇతరులు చేస్తారు. లేకపోతే స్లోగన్ మార్చేయండి. జగదంబ తల్లి యొక్క విశేషమైన స్లోగన్ ఆజ్ఞాపించే వారి ఆజ్ఞ నడిపిస్తూ ఉంది. వారు నడిపిస్తూ ఉన్నారు, నేను నిమిత్తంగా అయి నడుస్తూ ఉన్నాను. కనుక బ్రహ్మ బాబా మమ్మ ఈ రెండు స్లోగన్లు సదా గుర్తుంచుకోండి.
ఎమర్జ్‌గా ఉంచుకోండి. అంటే ప్రత్యక్షంగా అవును, విన్నాము, గుర్తు ఉంది ఇలా కాదు. మీ కర్మలో కనిపించాలి. కనుక ఏం చేస్తారు? ఆశీర్వాదాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారా? లేక వీరిలాంటి వారు, వారు అలాంటి వారు అని నిందిస్తూ ఫీల్ చేస్తూ ఉంటారా? ఇలా చేయకండి. వారికి ఆశీర్వాదాలు ఇవ్వండి. వారు బలహీనంగా ఉన్నారు, వశీభూతమై ఉన్నారు. మీ భాషను, సంకల్పాలను మార్చుకోండి. వీరు మారాలి అని సంకల్ప మాత్రంలో కూడా ఉండరాదు. నేను మారాలి మొదట అని అనుకోవాలి. ఇతర విషయాలలో అయితే నేను నేను అని వస్తుంది. కానీ ఏ విషయంలో నేను అనేది రావాలో అందులో ఇతరులు చేస్తే నేను చేస్తాను అని అంటారు. ఇదేమిటి? మంచి పని అయితే నేను చేశాను అని అంటారు. వేరే అలాంటి పని ఏదైనా జరిగితే వీరు చేశారు, వీరు అన్నారు అని అంటారు. ఇది ఉల్టా అయింది కదా! మంచినైతే మీ ఖాతాలోకి వేసుకుంటారు. అది పనికిరానిదైతే వారు చేశారు, వారు చెడగొట్టారు, వారు అలాంటి వారు అంటారు. ఎవరు ఏం చేసినా నేనేం చేయాలి, నేనేం ఆలోచించాలి, నేనేం మాట్లాడాలి, ఇందులో నేను అనేది దీనిలో తీసుకురండి. దేహాభిమానంతో నేను అని రాదు, అనరాదు. సేవాభావంతో అనాలి. ఇలాంటి శ్రేష్ఠ వైబ్రేషన్లనే వ్యాపింపచేయండి. ఇప్పుడు వాచ తక్కువగా పనిచేస్తుంది. మనస సహయోగం, మనస వైబ్రేషన్లు చాలా త్వరగా పనిచేస్తాయి. మంచిది. ఇప్పుడు ఒక్క నిమిషంలో అందరూ తమ సైలెన్స్ శక్తిని ఇమర్జ్ చేసుకోండి. పూర్తిగా ఒక్కసారిగా మనస్సు నుండి, తనువు నుండి సైలెన్స్ను ఇమర్జ్ చేయండి. బాప్దాదా డెడ్ సైలెన్స్ యొక్క డ్రిల్లు చేయించారు. నలువైపులా ఉన్న సర్వ విశేషాత్మలకు, సదా ఆత్మిక పర్సనాలిటీ యొక్క నశాలో ఉండే ఆత్మలకు, సదా బేహద్దు సేవలో స్వయాన్ని బిజీగా ఉంచుకునే నిమిత్త విశ్వ కళ్యాణకారి ఆత్మలకు, సదా బ్రహ్మబాబా మరియు జగదంబ యొక్క స్లోగన్లను సాకారంలోకి తీసుకొచ్చేవారు, ఉన్నతోన్నతమైన దృష్టితో తృప్తిపరిచే సేవలో సదా ఉండే బాప్ సమాన్ ఆత్మలకు బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: స్వార్థము నుండి భిన్నంగా, అతీతంగా మరియు సంబంధాలలో ప్రియంగా ఈ సేవ చేసే సత్యమైన సేవాధారీ భవ. ఏ సేవ అయితే స్వయాన్ని, ఇతరులను డిస్టర్బ్ చేస్తుందో అనగా అశాంతి పరుస్తుందో అది సేవ కాదు, స్వార్థం. ఏదో ఒక స్వార్థం నిమిత్తంగా ఉన్నప్పుడే హెచ్చుతగ్గులు అవుతారు. ఎప్పుడైతే స్వంత స్వార్థం లేక ఇతరుల స్వార్థం పూర్తి అవ్వదో అప్పుడు సేవలో అశాంతి అవుతుంది. కనుక స్వార్థము నుండి భిన్నంగా మరియు సర్వుల సంబంధంలో ప్రియంగా ఈ సేవ చేస్తే అప్పుడు సత్యమైన సేవాదారులని అంటారు. బాగా ఉమంగ్ ఉత్సాహాలతో సేవ చేయండి. కానీ సేవ యొక్క బరువు స్థితిని ఎప్పుడూ హెచ్చు తక్కువ చేయరాదు. ఈ అటెన్షన్ ఉంచుకోండి. స్లోగన్: శుభము లేక శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా నెగిటివ్ దృశ్యాన్ని కూడా పాజిటివ్లోకి మార్చుకోండి. అవ్యక్త ఇషారా: అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. చేసి చేయించేవారు తండ్రి, అన్నీ చేయిస్తున్నారు. నేను నిమిత్తంగా చేసేవారిగా ఈ ఆత్మ చేయిస్తూ ఉన్నా నేను కూడా. ఈ స్మృతి ద్వారా నేను చేస్తున్నాను అనే అభిమానాన్ని, దేహ అభిమానాన్ని సమాప్తం చేసి న్యారాగా, భిన్నంగా మరియు ప్యారాగా అవ్వండి. బరువంతా తండ్రికి సమర్పించి మీ అనాది స్వరూపం యొక్క స్మృతి ద్వారా అనాది స్వభావ సంస్కారాలను ధారణ చేసి డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి. ఓం శాంతి.